ఆమెన్ ఆమెన్. ఓకే, దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకుందాం. ఈరోజు ఏ అంశంనైతే మనము ధ్యానించబోతా ఉంటున్నామో ఆ యొక్క అంశము చాలా ప్రాముఖ్యమైంది. బహుశా ఆధ్యాత్మికంగా మంచిగా ఆత్మలో మెదులుతున్న వారికి బహుశా ఈ యొక్క వాక్యం కాకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా బహుగా పోరాడుతున్నవారు, అంటే స్పిరిచువల్గా బలహీనపడుతూ వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితము డ్రైన్ అయిపోతూ బలహీనపడుతూ కొట్టుమెట్లాడుతున్న వారికి బహుశా ఈ యొక్క సందేశము చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను నమ్ముతా ఉంటున్నాను. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్, ఆర్ వి ఫీలింగ్ లాస్ట్ స్పిరిచువల్లీ? ఆధ్యాత్మికంగా బయట ఆధ్యాత్మికంగా కనబడుతున్నాం, కానీ ఆర్ వి లాస్ట్ ఇంటర్నల్లీ? మనము లోపల అంతరంగంలో ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనము ఆ ప్రయాణము పోగొట్టుకున్నట్లుగా ఏమైనా అనిపిస్తుందా? డూ వి ఫీల్ దట్ వీఆర్ లాస్ట్ స్పిరిచువల్లీ? ఈ యొక్క సందేశాన్ని ఈరోజు మనము జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నము చేద్దాం. బహుశా దేవుడు కొన్ని విషయాలు, మనకు అవసరమైన మాటలు ఈరోజు మనకు అనుగ్రహిస్తాడేమో. ఈ వాక్యము వింటున్నప్పుడు మరలా డోంట్ అప్రోచ్ దిస్ వర్డ్ యాజ్ ఇఫ్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ నాకు తెలుసు, నాకు ఇవన్నీ ఇంతకుముందు నేను విన్నాను. చాలామంది అటువంటి స్పిరిచువల్ డెసెప్షన్లో చాలామంది ఉన్నారు. ఒకవేళ అవన్నీ మనకు తెలిసినట్లయితే బహుశా మనం ఎందుకు చేయట్లేదు? ఆ ప్రశ్నను కూడా మనం అడుక్కోవాలి. బహుశా దేవుడు తెలిసిన విషయాలు కూడా మరలా కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటున్నట్లయితే దేవుడు మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని సరిదిద్దడానికి, జ్ఞాపకం చేయడానికి, చేయని విషయాలు చేయడానికి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఐ వాంట్ యు ఆల్ టు రియల్లీ ఫోకస్ ఆన్ వై వీఆర్ మిస్సింగ్ ఆ స్పిరిచువల్ జర్నీ. ఎందుకు మనము ఆధ్యాత్మికంగా బలహీన పడిపోతూ ఉంటాము? వై డు వి ఫీల్ దట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈస్ డ్రైనింగ్ అవే? సో ఈ యొక్క సందేశాన్ని ఐ రిక్వెస్ట్ దట్ యు ఆల్ వుడ్ ఓపెన్ అప్ యువర్ హార్ట్స్ అండ్ లిసన్ టు దిస్ మెసేజ్ వెరీ అటెంటివ్లీ. చాలా జాగ్రత్తగా ఈ యొక్క సందేశాన్ని వినాలని కోరుకుంటున్నాను. మనము కొన్ని ప్రశ్నలు మనం వేసుకుందాం మన ఆధ్యాత్మికమైన ప్రయాణం గురించి. మన మనస్సాక్షి మన ఆధ్యాత్మికమైన జీవితం గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? మనకు దేవునితోనున్న సంబంధ విషయంలో వాట్ ఈస్ ద టెస్టిమోనీ ఆర్ కాన్షియస్ ఈస్ గివింగ్ అబౌట్ అస్? మనమందరం ప్రశ్న వేసుకోవాలి. వేరే వాళ్ళు మీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారో కాదు, సంఘం మీ గురించి ఏం సాక్ష్యం ఇస్తుందో కాదు. వాట్ ఈస్ యువర్ కాన్షియన్స్ సేయింగ్ అబౌట్ యూ? నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి నాతో ఏమని మాట్లాడుతూ ఉంటున్నది? మీ మనస్సాక్షి మీ ఆధ్యాత్మికమైన జీవితం గురించి ఏమని మాట్లాడుతూ ఉంది? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ట్రాక్ దోస్ థింగ్స్. ఈ రకమైన ప్రశ్నలు మనం అడుక్కోవాల్సిన అవసరత మనకి ఉంది. ఈ యొక్క సందేశంలో మనం వెళ్ళకముందు ఈ ప్రశ్నలు మనం అడగాలి. లేక ఒకలాంటి ఫీలింగ్ మనకుంది, దేవునికి చాలా నేను దూరంగా వెళ్ళిపోయినాను, దేవునితో అనుభవ విషయంలో నేను చాలా దూరంగా వెళ్ళిపోయినాను, దేవుని సన్నిధి కానీ, దేవుని యొక్క సమాధానం కానీ, దేవుని యొక్క సంతోషం కానీ ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దోస్ థింగ్స్. బహుశా అటువంటి అనుభవంలో మనం ఉన్నామా? డు వి ఫీల్ దట్ వీఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ గాడ్? దేవునికి చాలా దూరంగా ఉన్నాము, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాము, దేవుని యొక్క సమాధానం అనుభవించట్లేదు, సంతోషం అనుభవించట్లేదు. బహుశా ఆ రీతిగా ఉన్నామా? లేకపోతే మన హృదయంలో ఒకలాంటి భారము, ఎండిపోయిన స్థితి, అన్నీ మన చుట్టూ ఉన్నా కానీ ఏదో కోల్పోతున్నాము, ఏదో లేదు, ఉండవలసింది ఆధ్యాత్మికంగా అది లేదు అనే అటువంటి ఫీలింగ్ మన లోపల ఉందా? డూ వి ఫీల్ దట్ దో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్, మనకు కావాల్సిన అన్నీ మన చుట్టూ ఉన్నప్పటికీ దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వెరీ హెవీ.
ఆ హృదయం చూసినట్లయితే చాలా భారంగా ఉంది, చాలా ఎండిపోయినట్టుగా కనబడుతుంది. ఇట్ ఈస్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ లైఫ్. అటువంటి అనుభవం ఏమైనా మనకు వస్తుందా? ఆ స్థితిలో మనం ఏమైనా ఉన్నామా? బహుశా do we feel that we are more attached to the earthly things than God and heavenly things? బహుశా ఈ ప్రశ్న కూడా మనం అడుక్కోవాల్సిన అవసరం ఉంది మనకి. మనము పరలోక సంబంధమైన విషయాల కంటే ఇహలోకపరమైన విషయాలకు కానీ, వస్తువులకు కానీ, పరిసరాలకు కానీ ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నట్టుగా అనిపిస్తుందా? Do we feel that we are more attached to earth than the heavenly things? లేక దేవునితో గడిపే ఆశ లేకపోవడము, ప్రార్థనలో కానీ, దేవునితో సమయం గడిపే విషయంలో కానీ ఆ కోరిక లేకపోవడము. ప్రార్థన చేస్తారు కొంతమంది, బైబిల్ చదువుతారు, కానీ దెర్ ఇస్ నో డిజైర్ ఫర్ గాడ్. ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ లైక్ దట్? దేవుని ఎడల ఆ ఆశ పోగొట్టుకొని నేను ఉన్నాను అనే బహుశా అటువంటి సెన్స్ ఏమైనా, అటువంటి ఫీలింగ్ ఏమైనా మనకు వస్తుందా? నేను దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం కూడా చదువుతున్నా, కానీ ఐ ల్యాక్ ద డిజైర్ ఫర్ గాడ్. దేవుణ్ణి వెతికే కోరుకునే డిజైర్ నాలో లేదు అనే ఆలోచన ఏమైనా వస్తుందా మనకి? లేక దేవుని ఉద్దేశం నుంచి పారిపోతున్నాము, దూరంగా వెళ్ళిపోతున్నాము, నెరవేర్చట్లేదు అనే ఆలోచన ఏమైనా మనకు వస్తుందా? ఒకవేళ ఇటువంటి ఆలోచనలు మనకు ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశాన్ని మనము జాగ్రత్తగా వినాలి. ఆధ్యాత్మికంగా ఒకవేళ మన జీవితాన్ని సరిగా మనం పెట్టుకున్నట్లయితే అన్ని మంచుకున్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ మన జీవితంలో ఛాలెంజెస్ వచ్చినప్పుడు మన ఆధ్యాత్మికమైన స్థితిని బట్టే దాన్ని మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. చాలా మందికి నేను గమనించినాను, నేను అంటిల్ అన్లెస్ సమ్ క్రైసిస్ కమ్స్ ఇన్ టు దర్ లైఫ్, వాళ్ళ జీవితంలో ఏదో ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళ లోపల ఉన్న బలము, వాళ్ళకు ఆధ్యాత్మికంగా ఎంత సిద్ధంగా ఉన్నారు, ఎంత బలం కలిగి ఉన్నారు, ఎటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారో అది ఎప్పుడు కనబడుతుందంటే ఆ యొక్క క్రైసిస్ వచ్చినప్పుడు కనబడుతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. సాతానుతో కొన్ని పోరాటాలు మొదలైపోయినాయి, దయ్యాలతో కొన్ని పోరాటాలు మొదలైపోయినాయి. అప్పటి వరకు బాగానే ఉండే, ఎదుర్కోగలుగుతారు అనుకున్నారు, కానీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని జయించాలి అంటే శారీరకంగా మనం జయించలేము. సాతానుతో కానీ, దయ్యాలతో కానీ కొన్ని ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు మనం శారీరకంగా గెలవలేము. ఇది ఆధ్యాత్మికమైన పోరాటము. ఆధ్యాత్మికమైన పోరాటము ఆధ్యాత్మికంగానే మనము గెలవాలి. సో సమ్ టైమ్స్ వి ఫీల్ దట్ వీఆర్ ఇన్కాంపిటెంట్. అంటే మేము గెలవలేము, చేయలేము, ఎందుకంటే నేను బలహీన పడిపోయినా, నేను దాన్ని ఎదుర్కోలేను, అది నా ముందు ఉన్నప్పుడు నేను దాన్ని జయించలేను, ఐ ఫీల్ ఇన్కాంపిటెంట్ అనే ఆలోచన చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లోకి వస్తారు. దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ ఆధ్యాత్మికంగా మీరు సిద్ధంగా లేకపోయినట్లయితే మీకు ఇటువంటి సందర్భం వస్తే మీరు ఎదుర్కోగలుగుతారా? గెలవగలుగుతారా? గెలవగలిగిన బలము, శక్తి, అభిషేకంతో మనము ముందుకు సాగుతున్నామా? సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, మన యొక్క విశ్వాసం కానీ, మన ప్రయాణం కానీ అన్నీ షేక్ చేయబడతాయి. దాన్ని హ్యాండిల్ చేసుకోలేని పరిస్థితిలో అన్ని ప్రార్థనలో కూస్తున్నప్పటికీ, అన్నిట్లో అటెండ్ అవుతున్నప్పటికీ సడన్గా ఒక క్రైసిస్ రాగానే దాన్ని ఎదుర్కోలేని బలం లేని, విశ్వాసం లేని తత్వం మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఎందుకు అటువంటి స్థితికి మనం వస్తున్నామంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ నెగ్లెక్టింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఏవైతే మనం ఎదగాలనో, కట్టబడాలనో, అది కట్టబడకుండా పైన మాత్రమే ఒక రూపం కనిపించుకుంటా, ప్రార్థనలకు అటెండ్ అవ్వకుండా,
మనము అన్ని ప్రోగ్రాంల కనపడుకుంటా ఆధ్యాత్మికంగా లోపల మనం కట్టబడకుండా జాగ్రత్త పడకుండా ఒకవేళ ఉన్నట్లయితే సడన్గా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మన నిజ స్వరూపం బయటపడుతుంది. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, సాతాన్తో ప్రాబ్లం కానీ, రిలేషనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనప్పటికీ గుర్తుపెట్టుకోండి, అటువంటి పరిస్థితుల్లో అవన్నీ బయటకు వస్తాయి. నీ బలం ఏంటిది? నువ్వు దాన్ని తట్టుకోగలుగుతావా? నువ్వు దాన్ని జయించగలుగుతావా? దేవుని బిడ్డలారా, బహుశా కొందరికి అటువంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు, కొందరికి అటువంటి పరిస్థితి రాకపోయి ఉండొచ్చు. మేబీ దే హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ దట్ సిచ్యువేషన్. రేపటి దినము అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు జయించగలుగుతావా? అటువంటి ఆధ్యాత్మికమైన సిద్ధపాటు, స్పిరిచువల్గా నువ్వు కండిషన్ చేయబడుతున్నావా? ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఒకవేళ ఇఫ్ వీఆర్ నాట్ హ్యాండిలింగ్ ఆ స్పిరిచువల్ లైఫ్ ప్రాపర్లీ, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని సరిగా మనం కట్టుకున్నట్లయితే మనము బలహీన పడిపోతాము. పరిస్థితులు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా దాన్ని మనం హ్యాండిల్ చేయలేము, బలహీన పడిపోతాం. ఆమేన్. శక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. మనం అనుకుంటాము, అరే నేను సడన్గా ఇటువంటి స్థితిలోకి వచ్చేసినానా అనుకుంటాము. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా సడన్గా బలహీన పడరు. ఆ బలహీనత అనేది ఆధ్యాత్మికంగా కృషించిపోవడం అనేది ఒక్క దినంలో జరిగేది కాదు. అది ఎంతో కాలం నుంచి మనం తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి మనం అక్కడ అరైవ్ అవుతాము, ఆ స్థితిలోనికి మనం వస్తాము. అది అకస్మాత్తుగా వచ్చింది కాదు. మనం అనుకుంటాం, ఏంటి అకస్మాత్తుగా ఇటువంటి పరిస్థితిలో నేను వచ్చేసినాననేసి కొంతమంది భావిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎవరు కూడా అకస్మాత్తుగా అటువంటి పరిస్థితులకు రారు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ చాయిసెస్ ఇన్ ద పాస్ట్. మనం గతంలో ప్రతి దినము ఎటువంటి నిర్ణయాలైతే మనం తీసుకుంటున్నామో ఆ నిర్ణయాలను బట్టి మనం అటువంటి స్థితికి మనం అరైవ్ అవుతాము, అటువంటి ఆధ్యాత్మికమైన స్థితిలోనికి మనం వస్తాము. ఆలోచన చేయండి, మీరు ఒక ప్రయాణంలో ఉన్నారు, చాలా ముఖ్యమైన ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యలో సగం దూరంలోనే మీ కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. మీరు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కోసం వెళ్తా ఉన్నారు, చాలా ప్రాముఖ్యమైన టైంకి వెళ్ళాలి. కానీ సడన్గా ఏం జరిగింది? మార్గ మధ్యలోనే కార్ బ్రేక్ డౌన్ అయి ఆగిపోయింది. అప్పుడు మనం ఏం జరుగుతుంది చెప్పండి? చేరవలసిన స్థానం మనం చేరము, గమ్యం చేరము, ఆ ప్రాముఖ్యమైనది మనం పోగొట్టుకుంటాము. ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే కారణం ఏంటంటే, ఏ వాహనం అయితే మనం వాడుతున్నామో అది రెగ్యులర్గా మనం సర్వీసింగ్ చేయకపోతే, దాంట్లో ఆయిల్ ఉందా లేదా, అన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోకుండా నిర్లక్ష్య వైఖరితో తర్వాత చూసుకుందాంలే అని వదిలేసినప్పుడు, దాని గురించి శ్రద్ధ తీసుకోకుండా, ఆ యొక్క స్టెప్స్ తీసుకోకుండా, సర్వీసింగ్ ఇవ్వడానికి ముందుకు రాకుండా ఒకవేళ మనం ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే, ఏదో ఒక రోజు కార్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఏదైతే ప్రాముఖ్యమైంది వాళ్ళ ముందుకు వస్తుందో అది పోగొట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా ఆధ్యాత్మికంగా దేవుని యొక్క రాజ్యంలో, దేవుని పని విషయంలో దేవుడు ఏదైతే తీసుకొని వస్తున్నాడో ఆధ్యాత్మికంగా వాళ్ళు సిద్ధపాటు లేకుండా, సర్వీసింగ్ చేసుకోకుండా, ప్రతిరోజు చూసుకోకుండా, పరిశీలించకుండా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఏదైతే తీసుకొని రావాలనుకుంటున్నాడో, ఎక్కడికైతే మనం తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ప్రయాణంలో బ్రేక్ డౌన్ జరుగుతుందన్న సంగతిని అర్థం చేసుకోవాలి. ఏం పర్వాలేదులే తర్వాత చూసుకుందాం అంటే అది సాధ్యము కాదు. ఒకసారి ఇట్లనే టీవీలో ఒక ప్రోగ్రామ్, వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మెన్ కాంపిటీషన్ ఒకటి జరుగుతూ ఉంది. దాంట్లో చాలా 6.5 feet ఉన్న హైట్ కలిగిన వాళ్ళు, ఇంచుమించు 200 కిలోలు కలిగిన భారీ శరీరం కలిగిన వాళ్ళు
పెద్ద పెద్ద టైర్స్ వాళ్ళు రోల్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాను, కెవిన్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ టైర్స్ రోల్ చేసేటప్పుడు కెవిన్ అన్నాడు, డాడీ అది పెద్ద ఏం పని, అది టైర్స్ని రోల్ చేయడము, తిరిగి ఉల్టాగా పడేయడము, అది ఏం పెద్ద పని అనేసి అన్నప్పుడు ఆయనకు చెప్పిన మాట ఏంటిదంటే, అక్కడ నువ్వు లేవు కాబట్టి అది ఎంత బరువో నీకు తెలియదు, ఎంత బలం కావాలో నీకు తెలియదు. ఒకవేళ ఆ సిట్యువేషన్లో నువ్వు ఉన్నట్లయితే అది నువ్వు పడేయగలుగుతావా, లేకపోతే నువ్వు బలహీనుడువా, అక్కడ నువ్వు చూసుకోగలుగుతావని నేను చెప్పడం జరిగింది. ఆ యొక్క టైర్లు ఎంత పెద్దగా ఉంటాయంటే, పెద్ద పెద్ద ట్రాక్టర్ల టైర్లు ఉంటాయి కదా, దానికంటే పెద్దవి అనమాట. అవి ఇంచుమించు 200 కిలోలో లేకపోతే 250 కిలోల బరువు కలిగిన టైర్లు అవి. అవి తీసి తిరిగి మళ్ళీ పడేయడం అనేది సామాన్యమైన వాళ్ళతో కాదు, నడువులు విరిగిపోతాయి. దేవుని బిడ్డలారా, until unless we come to that place, we will not know how strong we are. మనం ఎంత బలంగా ఉన్నాం అనేది ఎక్కడో కూర్చొని మాట్లాడితే సరిపోదు. మన బలము ఎక్కడ పరీక్షించబడుతుంది అంటే, ఆ పరిస్థితిలో మనము ప్రయత్నం చేసినప్పుడు మనం చేయలేకపోతాం. చూడండి, అరే నేను ఇంత బలహీనున్నా, ఇంత బలహీన పడిపోయినానా, అప్పుడు మనం బాధపడి లాభం లేదు. దేవుని బిడ్డలారా, మా గార్డెన్లో చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు దాంట్లో నేను గమనిస్తూ ఉంటాను, రెగ్యులర్గా నీళ్ళు పోసినప్పుడేమో మంచిగా అన్నీ పుష్కలంగా ఉంటాయి. ఒకసారి నీళ్ళు పోయడము ఆపేసినట్లయితే కొన్ని చెట్లు ఎండిపోయి కనబడతా ఉంటాయి, బలహీన పడిపోయి అవి ఎండిపోయినట్లుగా కనబడతా ఉంటాయి. అది ఎండిపోవడానికి కారణం ఏంటిదంటే, దానికి కావలసిన సారము దానికి దొరకపోతే అది ఎండిపోయి వాడిపోతాయి. చాలా మంది దేవుని రాజ్యంలో, దేవుని యొక్క సంఘంలో ఆ రీతిగా లోపల సారం లేకుండా, ఆ నరిష్మెంట్ లేకుండా, ఆధ్యాత్మికంగా ఆ డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు క్షీణిస్తున్నారు అనే సంగతి వాళ్ళు గ్రహించుకోవాలి. అది గ్రహించకపోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక రోజు పరిస్థితుల్లో వాళ్ళు పడిపోబోతున్నారు, బలహీన పడబోతున్నారు, ఓడిపోబోతున్నారు. అటువంటి స్థితి రాకముందే వాళ్ళు ఒకవేళ పరీక్షించుకొని పరిశీలించుకున్నట్లయితే ఎంతగానో నిలబడడానికి ఆస్కారము ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది పడిపోవడానికి కాదు, జయించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ వీ కెనాట్ కాంపన్సేట్ అవర్ స్పిరిచువాలిటీ లైట్లీ. వేరే దేంతో కూడా మనం కాంపన్సేట్ చేయలేము. మనము జాగ్రత్తలు తీసుకొని మనం సరి చేసుకుంటే తప్ప వేరే ఆప్షన్స్ మనకు లేవు. కాబట్టి మనం జాగ్రత్తగా చూద్దాం. యాక్చువల్గా మనం ఆధ్యాత్మికంగా ఎందుకు బలహీన పడతా ఉన్నాము, ఎందుకు ఆ యొక్క లోపల లైఫ్ మనం కోల్పోతా ఉన్నాము, ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంది, దేవునికి చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ప్రార్థనలో డిజైర్ లేదు, దేవునికి సంబంధించిన దాంట్లో డిజైర్ లేదు, చాలా ఎండిపోయినట్టుగా ఎందుకు అనిపిస్తుందో మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము, చూద్దాం. మొట్టమొదటిగా దయచేసి గమనించండి, బైబిల్లో దేవుడు చాలా అన్ని ఆజ్ఞల కంటే చాలా ప్రాముఖ్యంగా ఇచ్చిన ఆజ్ఞ ఏంటిదంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. తర్వాత ఏ ఆజ్ఞలైతే నేను మీకు ఇచ్చుచున్నానో అది మీ హృదయంలో పెట్టుకొని మీరు పాటించాలి అంటున్నాడు. ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను కదా అని చాలా మంది అక్కడికే ఉండిపోతారు. యేసుప్రభు చెప్పినాడు కదా, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు, నా ఆజ్ఞలను గైకొను వారే కదా, నేను ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను కదా అని చాలా మంది అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్పిరిచువల్ జర్నీ, మన ఆధ్యాత్మిక మన ప్రయాణంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ లవింగ్ గాడ్. నీ దేవుడైన యెహోవాను పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో,
పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి. ఒకసారి ఇట్లనే యేసు ప్రభుని ఒక ప్రశ్న అడిగినారు. అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి అంటే యేసు ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో ఈ రీతిగా స్పందించినాడు. అరే, ఇవన్నీ నేను చదివినానే, ఇవన్నీ నేను ఇంతకుముందు విన్నానే. ఇప్పుడు ప్రాబ్లం మనకి తెలియకపోవడం కాదు, నాలెడ్జ్ లేకపోవడం కాదు, మనము శ్రద్ధ తీసుకోక. బండి సర్వీసింగ్ చేయాలని మనకు తెలుసు, తెలియక కాదు, కానీ ఆ సర్వీసింగ్ సెంటర్కి తీసుకొని వెళ్ళలేని తత్వము, మనము నిర్లక్ష్య వైఖరి చేయకపోవడము. దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ ఆధ్యాత్మికంగా క్షీణిస్తున్నట్లయితే, ఆధ్యాత్మికంగా ఎందుకు క్షీణిస్తున్నామో దాన్ని తెలుసుకొని బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి, ప్రాక్టికల్గా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ అరే, ఇవి తెలిసిన విషయమే కదా, ఏం తెలిసినట్టు? ఒకవేళ తెలిసినట్లయితే మన పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మన దేవుడిని మనం వెతుకుతున్నామా? ఆశతో వెతుకుతున్నామా? కాన్స్టెంట్గా ప్రతి దినము ఒక కోరికతో మనం వెతుకుతున్నామా దేవుణ్ణి? నేను అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నారా లేదని అడగట్లేదు నేను, మీరు బైబిల్ చదువుతున్నారా లేదని అడగట్లేదు నేను, ప్రేయర్ మీటింగ్లలో కూర్చుంటున్నారా లేదని అడగట్లేదు నేను ఏం అడుగుతున్నా అంటే, నీ దేవుడిని పూర్ణ హృదయముతో నువ్వు ప్రేమించి వెతుకుతున్నావా? యేసుప్రభు ఈ మాటలు చెప్పి ఏమంటున్నాడంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అన్నాడు 38వ వచనంలో. ఇది మొదటి ఆజ్ఞ, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, చాలా గొప్ప ఆజ్ఞ అని చెప్పినాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం చూసుకున్నట్లయితే ఎంతమంది నిజంగా దేవుణ్ణి పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతుకుతున్నారు, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కోరుకుంటున్నారు? ఈ దినము మనం గమనించినట్లయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ డే ఈస్ ఐ డోంట్ ఫీల్ లవ్ ఫర్ గాడ్. నేను దేవుడిని ప్రేమిస్తున్నట్టు నాకు అనిపించట్లేదు, నేను దేవుడిని ప్రేమించట్లేదు. నాకు తెలుసు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు, దేవుడు నా కోసము ప్రాణం పెట్టినాడని తెలుసు, దేవుడు నన్ను చేయి విడవలేదని తెలుసు, కానీ నేను దేవుడిని ప్రేమించలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ నిజంగా దేవుడు నిన్ను ఎంత ప్రేమించినాడో నువ్వు ధ్యానించినట్లయితే, యు నో వై వీఆర్ నాట్ ఏబుల్ టు లవ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఆ గొప్ప ప్రేమ నీ ఎడల ఏమి చేసి ఉన్నదో నీవు నేను మన దృష్టి నుంచి ఒకవేళ తీసివేసినట్టయితే, హౌ కెన్ వి లవ్ గాడ్? అవర్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ కమ్స్ ఫస్ట్. లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? మీరు మొట్టమొదటిగా నన్ను ప్రేమించలేదు, నేను మిమ్మల్ని మొట్టమొదటిగా ప్రేమించాను, దాని తర్వాతనే మీరు నన్ను ప్రేమిస్తున్నారు అన్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమను ధ్యానించని వారు, దేవుని యొక్క ప్రేమను అప్రిషియేట్ చేయని వారు, దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎటువంటి వారిని ఏ రీతిగా లేవనెత్తిందో, ఆయన ప్రేమ ఏ రీతిగా ప్రాణం పెట్టేటట్టుగా చేసిందో, శిక్ష పొందేటట్టుగా చేసిందో, ఆయన ప్రేమ తన మహిమను ఎట్లా వదిలేటట్టుగా చేసిందో, మన కోసము, మన నిత్య రాజ్యం కోసము, మన నిత్యత్వం కోసము దేవుడు తన ప్రేమను తన అద్వితీయుడైన కుమారుడు ద్వారా ఎలా చూపించినాడో, వెన్ వి లూజ్ దట్ ఫోకస్. నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు బ్రదర్. లేదు, మీకు తెలుసా లేదా అని నేను చెప్పట్లేదు, మీకు అందరికి తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. తెలియదని కాదు మీకు చెప్పేది. ఆర్ వి మెడిటేటింగ్ ఆన్ దాట్ అండ్ వర్షిపింగ్ గాడ్? దేవుడిని ఆరాధిస్తున్నామా? దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుడిని కీర్తిస్తున్నామా? నువ్వు ఇంత గొప్పగా నన్ను ప్రేమించిన ప్రభువా అని దాన్ని ధ్యానించి తిరిగి మనం స్పందిస్తున్నామా? కొన్నిసార్లు మనము ఎట్లయిపోతామంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు, ఇఫ్ ఎనీవన్ లవ్స్ హిస్ ఫాదర్ ఆర్ మదర్ మోర్ దెన్ మీ ఈజ్ నాట్ వర్దీ ఆఫ్ మీ.
anyone who loves his son or daughter more than me is not worthy of me. ఇక్కడ యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? మీరు నాకు శిష్యులుగా ఉండాలంటే, నన్ను వెంబడించాలి అంటే, అర్హులుగా నన్ను వెంబడించేవారుగా మీరు ఉండాలి అంటే, మీరు నన్ను నీ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాలి, నీ తల్లి కంటే ఎక్కువ ప్రేమించాలి, నీ కుమారుడి కంటే ఎక్కువ ప్రేమించాలి, నీ యొక్క కూతురు కంటే ఎక్కువ ప్రేమించాలి, నీ భార్య కంటే ఎక్కువ ప్రేమించాలి. Do you know what God is hinting here? He is looking at people loving him. దేవుడు తన ప్రజలు ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అరే ఈ విషయం నాకు తెలుసు కదా బ్రదర్ అంటే, ప్రేమించడం తెలవడం వేరు, ప్రేమించడం వేరు. దేవుని బిడ్డలారా, ఎంతమందికి ప్రేమించడం తెలుసు? చేతులెత్తండి అంటే, అబ్బో, ఉన్న చేతులన్నీ పైకెత్తి మనం చూపిస్తాం మనం. కానీ ఎంతమంది యాక్టివ్గా ప్రజెంట్ కంటిన్యూస్ టర్మ్స్లో నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడిని వెతుకుతున్నాను, దేవుడిని ఆశపడుతున్నాను, దేవుడిని నేను కోరుకుంటున్నాను అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఊహించేసుకుంటారు, నేను ప్రేమించేస్తున్నాను కదా అని ఊహించుకుంటారు. కానీ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ యాక్టివ్లీ సీకింగ్ గాడ్ ప్యాషనేట్లీ. దేవుడిని ప్యాషనేట్గా వెతకట్లేదు. ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కార్యక్రమాలు కూర్చుంటున్నారు, కానీ దే ఆర్ నాట్ లవింగ్ గాడ్. దే ఆర్ నాట్ సీకింగ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ దేర్ హార్ట్. దేవుని తన పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో సేవించట్లేదు. లుక్ ఎట్ వాట్ జీసస్ ఈస్ సేయింగ్ హియర్. ఇఫ్ యు లవ్ father, mother, brother, sister, wife, or whatever comes more than me, he is not worthy of me. నాకంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే వాళ్ళు అర్హులు కాదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, యేసుని వెంబడించడానికి మనం ఆయన వెంట వెళ్తున్నాం, కానీ ఆయన తిరిగి ఈ మాటలు నీకు నాకు చెప్పినట్లయితే మన స్పందన ఏంటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? హల్లెలూయా. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? మన రెస్పాన్స్ ఏంటి? ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. Am I actively seeking God? Losing love for God, దానికి వేరే పేరు ఏం పెట్టడానికి లేదు. ఇంకా దేవుని ఎడల ఆ ప్యాషన్ పోగొట్టుకోవడము, ఆ ప్రేమను పోగొట్టుకోవడము, దానికి వేరే పదం మనం వాడలేము దాన్ ఫాలన్ స్టేట్, పడిపోయిన స్థితి అని తప్ప వేరే పదం మనం వాడలేము. ఎందుకు అంటున్నానంటే, ఆ లేఖనాలు ఆ రీతిగా చెప్తా ఉంటున్నాయి. చూడండి, ఎఫెసీ సంఘంతో ఏమంటున్నాడు? మీరు మొదటి ప్రేమను మీరు పోగొట్టుకున్నారు. దేని విషయంలో మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ? అని ప్రేమించే ఈ దినాలలో ఆధ్యాత్మికంగా అందరూ ఎందుకు సన్నగిలుతున్నారంటే, ఆధ్యాత్మికంగా ఎందుకు దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. దేవుడిని ప్రేమించని వాడు, దేవుని సన్నిధిలో లేనివాడు, దేవుడిని ఆశించని వాడు, కోరని వాడు, హౌ కెన్ దట్ పర్సన్ బి అలైవ్? ఇక్కడ ఏమంటున్నాడు 5వ వచనంలో, రిమెంబర్ ద హైట్ ఫ్రమ్ విచ్ యూ హ్యావ్ ఫాలన్. ఏ పై స్థితి నుంచి కిందకి పడిపోయినావో నువ్వు చూసుకో, పశ్చాత్తాపపడు అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఒకవేళ ఇఫ్ వీ హ్యావ్ ఫాలన్ ఇన్ లవింగ్ గాడ్, మనము బయట మంచిగా ఆధ్యాత్మికంగా వేషం చూపెట్టచ్చు,
మంచిగా స్పిరిచువల్గా ఉన్నట్టు స్పిరిచువల్ పదాలు వాడి, రకరకాలైన టర్మ్స్ వాడి, టర్మినాలజీ వాడి ఆధ్యాత్మికంగా ఒక వేషం చూపెట్టచ్చు, కానీ యట్ వీ క్యాన్ బి ఫాలన్ ఇన్ అవర్ స్పిరిచువల్ స్టేట్. ఆధ్యాత్మికంగా పడిపోయి కూడా ఇవన్నీ వేషాలు మనం చూపెట్టచ్చు. కానీ మనం చూపిస్తున్న వేషము మనల్ని కాపాడుతుందా? నిత్యరాజ్యంలోనికి చేరుస్తుందా? ఈ పరిస్థితులను గెలిచేటట్టుగా నిలబెడుతుందా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఒకరోజు సిగ్గుకరంగా మన బ్రతుకు అయిపోతుందేమో. ఒకవేళ జాగ్రత్తలు తీసుకోకపోతే సిగ్గుకరంగా ఇక్కడ మధ్య దారిలోనే కార్ బ్రేక్ డౌన్ అయ్యి ఏ చెట్ల దగ్గరనో పొద దగ్గరనో మనం రాత్రి పగలు గడిపే పరిస్థితి వస్తుందేమో. ఆధ్యాత్మికంగా మనల్ని మనం కూడా జాగ్రత్త పరుచుకున్నట్లయితే దేవుని బిడ్డలారా మనకు కూడా పరిస్థితి రావచ్చు. ఇప్పుడు దేవుడు ఎవరినంటున్నాడు ప్రేమించమని చెప్పి? మనకు చెప్తున్నాడు. అంటే మనకు తెలియదా? ఈ సంఘస్థులకు తెలియదా? ప్రేమించాలని తెలియదా? తెలుసు. తెలిసినప్పటికీ దేవుడు తిరిగి ఎందుకు చెప్తున్నాడంటే, తెలిసినప్పటికీ దాని యొక్క దృష్టి పోగొట్టుకొని పడిపోయినారు కాబట్టి తిరిగి ఆ మొదటి స్థితికి రండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, we know whether we truly love God or not. మనం దేవుడిని ప్రేమిస్తున్నామా లేదా యథార్థంగా మనకు తెలుసు. When was it last that we sought the face of the Lord with a longing heart? దేవుణ్ణి చాలా కోరుకుంటూ ఆశపడుతూ మన హృదయం అంతటితో వెతికిన దినము గతంలో మనం తొంగి చూసినట్లయితే అది ఎప్పుడు, ఎన్ని దినాలైంది, ఎన్ని వారాలైంది, ఎన్ని నెలలైంది? when we really went and sought the face of the Lord. ఎంతకాలమైంది అది? నిజంగా ఆయనని మనం కోరుకుంటున్నామా? Do we really desire him in our lives? డిజైర్ చేస్తున్నాం అనేసి మనం ఊహించుకొని ముందుకు వెళ్ళిపోవడం కాదు. Truly do we desire him? Do we really desire him? నిజంగా ఆయన మనము ఆశపడుతున్నామా, కోరుకుంటున్నామా? జ్ఞాపకం పెట్టుకోండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటలు. Blessed are those who hunger and thirst for righteousness, they shall be filled. నీతి కోసము ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. Until unless there is hunger and thirst in us, మనలో ఆకలి దాహము ఉంటే దేవుడు ఇది చేస్తానంటున్నాడు. మనలో అటువంటి ఆకలి దాహం పోయింది అని ఒప్పుకునే తత్వం లేదు కాబట్టి పొందుకునే తత్వంలోనికి మనం ఇంకా రాలేదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్, ఎందుకు మనము ఆధ్యాత్మికంగా సన్నగిల్లుతున్నాము, డ్రైన్ అవుట్ అయిపోతా ఉన్నాము, బలహీన పడిపోతున్నాము, కృంగిపోతా ఉంటున్నాము, వీక్ అయిపోతున్నాం అంటే ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ మేబీ యూ హ్యావ్ స్టాప్డ్ లవింగ్ గాడ్. మేబీ యు ఆర్ నాట్ సీకింగ్ అండ్ లవింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. Maybe love for God has been replaced with some other love. Maybe we are loving the things of this world. Bhusha manamu we are loving people more than God. Bhusha manam edana replace chesinamemo. దేవుని బిడ్డలారా, కాన్షియస్ గా ఎంతమంది మనం చెప్పగలుగుతామో నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమలో నా దేవుడిని నేను వెతుకుతున్నాను. అటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎప్పుడూ నూతన పరచబడతా ఉంటారు, నూతన పరచబడతా ఉంటారు, నూతన పరచబడతా ఉంటారు. చాలా మంది ఆశ లేకుండా ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడిని ప్రేమించకుండా కూడా ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారు.
బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఏమైనా చేయొచ్చు దేవుని ఆశ లేకుండా, దేవుని కోరుకోకుండా, దేవుని ఎడల ప్రేమ లేకుండా ఏమైనా చేయొచ్చు దేవుని బిడ్డలారా. ఎందుకు చేయలేం చెప్పండి? బట్ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. మనం ప్రశ్న వేసుకోవాలి. డూ ఐ జెన్యూన్లీ సీక్ మై గాడ్? డూ ఐ రియలీ లవ్ హిమ్? నేను ఆయనను ప్రేమిస్తున్నానా? అఫెక్షనేట్గా ప్రేమిస్తున్నానా? ఆ ప్రేమను వ్యక్తపరుస్తున్నానా? ఆ ప్రేమను నా ఆరాధనలో నేను చూపించగలుగుతున్నానా? నేను ఆయన ఎంత కోరుకుంటున్నానో ప్రేమలో నా ఆరాధనలో కనబడుతుందా? దేవుని బిడ్డలారా, ఆ రకంగా వెతికి ఎంతకాలం అయింది దేవుణ్ణి? అండ్ హౌ can we be revived until unless we repent of those things? అందుకోసమే దేవుడు ఆ సంఘంతో అంటున్నాడు, మీరు పశ్చాత్తాప పడకుండా మళ్ళీ తిరిగి మీ మనసు మార్చుకోకుండా అది సాధ్యం కాదు అని చెప్తున్నాడు. యు మస్ట్ రిపెంట్ అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ఒప్పుకోకనే ఈ స్థితి వరకు వచ్చినాము. మన ఆధ్యాత్మికమైన బ్యాంక్రప్సీ అంటే బ్యాంకులో డబ్బులు లేవు, అకౌంట్ మాత్రం ఉంది. పేరుకి మాత్రం అందరు చెప్పుకుంటున్నాం అకౌంట్ ఉంది, కానీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంది అది మాత్రం కప్పించుకుంటా ఉంటాం మనం. ఆధ్యాత్మికంగా ఉన్నాము అని చూపించుకోవడం తప్ప లోపల అకౌంట్లో ఏమీ లేదు. సహోదరులారా, అటువంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు? బ్రదర్ మీరు అందరు క్రిస్టియన్స్ అంటే, అరే క్రిస్టియన్స్ బ్రదర్, మేము ఇప్పుడు రక్షణ పొందినాము, అప్పుడు రక్షణ పొందినాము, మా ఫ్యామిలీ ఇది, మన చరిత్ర అంతా చెప్తాం, మంచిగా చెప్తాం. కానీ ఇఫ్ సంబడీ వేర్ టు ఆస్క్ యూ వన్ స్ట్రైట్ డైరెక్ట్ క్వశ్చన్, ఆర్ యూ కాన్స్టెంట్లీ సీకింగ్ గాడ్ అండ్ లవింగ్ గాడ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్ ఫర్ గాడ్? దేవుడిని నువ్వు వెతుకుతున్నావా? దేవుడిని నువ్వు పూర్ణ హృదయంతో వెతుకుతున్నావా? నువ్వు ఆయనని ఆరాధిస్తున్నావా? ఆయనను కోరుకుంటున్నావా అని ఒకవేళ అడిగితే మీరు ఏం జవాబిస్తారు దానికి? రెండో కారణానికి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఐఎమ్ ఓన్లీ షోయింగ్ యూ వై వీఆర్ మిస్సింగ్ ఆ స్పిరిచువల్ లైఫ్. మన ఆధ్యాత్మికంగా ఎందుకు మనము బలహీన పడుతున్నామంటే, ఏవి చాలా ప్రాముఖ్యమైనయో దాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం కాబట్టి మనము ఆధ్యాత్మికంగా బలహీన పడుతూ ఉన్నాం. రెండోది, పరిశుద్ధాత్మను నిర్లక్ష్యపరచడము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇది మళ్ళీ అంటారు, నాకు ఇవన్నీ తెలిసే కదా. అదే వచ్చింది ప్రాబ్లం. ఎక్కువ తెలిస్తే కూడా ప్రాబ్లం. ఎందుకంటే పాటించేది తక్కువ, తెలుసుకునేది ఎక్కువ. పరిశుద్ధాత్మ గురించి ఏం మాట్లాడుతున్నాడో అక్కడ చూడండి. ఆ యొక్క పండగ యొక్క చివరి దినాన యేసుప్రభు అక్కడ నిల్చొని బిగ్గరి శబ్దంతో అరిసి మాట్లాడుతున్నాడు. ఏమన్నా మాట్లాడుతున్నాడు? ఎవరికైనా కానీ ఏమంటున్నాడు? దాహం కొనినట్లయితే. ఏమంటున్నాడు అండి? ఏమంటున్నాడు అక్కడ? దాహం కొని ఉన్నట్లయితే నా దగ్గరికి రండి, నేను మీకు ఐ విల్ గివ్ యూ ద డ్రింక్, నేను మీకు ఇస్తాను. ఎక్కడికి రమ్మంటున్నాడు అండి? యేసయ్య దగ్గరికి రమ్మంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడు చెప్పండి? ఈ దినాలలో ఈ పదం మనం వాడగలుగుతామా? నేను దాహముతో ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు మనకు పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడానికి కారణం ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మలో ముంచబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ శక్తిని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఈ దాహం లేకపోవడము. ఆ దాహంతో యేసయ్య దగ్గరికి పోకపోవడం. ఇది ఏ దాహం గురించి మాట్లాడుతున్నాడు? ఆయన ఏ నీళ్లు ఇస్తాని వాగ్దానం చేస్తా ఉన్నాడు. చూడండి, నా దగ్గరికి రండి, నేను మీకు ఇస్తాను. నా యందు విశ్వాసము కలిగిన వాని కడుపులోంచి జీవ జల నదులు ప్రవహించేటట్టుగా నేను చేస్తాను. ఇప్పుడు దేవుని యొక్క ఆశ ఏంటి చెప్పండి? జీవ జల ఊట ఏం చేస్తుంది చెప్పండి?
ఇప్పుడు ఎక్కడైనా గార్డెన్లో నీళ్ళు ఉంటే అవి ఎంత పచ్చిగా మంచిగా గ్రీనరీ ఎంత మంచిగా కనబడుతుందండి మనకు కదా. కానీ ఏ గార్డెన్లో అయితే నీళ్లు మనకు పోయడం కానీ నీళ్లు లేకపోవడం చూస్తే అవన్నీ ఎండిపోతాయి. నీళ్ళు ఆ జీవ జల ఊట దేని గురించి మాట్లాడుతున్నాడు గమనించాలి. యేసు ప్రభు ఒక గొప్పటి వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు, ఒక గొప్ప ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది పాడు చేసుకున్నారు, నాశనం చేసుకుంటా ఉన్నారు. ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దాహం కొనిన వార్లారా నా దగ్గరికి రండి, నేను మీకు ఆ జీవ జల యొక్క ఊటను మీకు ఇస్తాను అన్నాడు. కానీ దేని గురించి అంటున్నాడు? 39వ వచనం చూడండి. బై దిస్ హీ మెంట్ ద స్పిరిట్. దేని గురించి అన్నాడు? పరిశుద్ధాత్మ గురించి అన్నాడు. వారికి అనుగ్రహిస్తానని. ఎప్పుడు అనుగ్రహిస్తానన్నాడు? ఆయన మహిమ పొందిన తర్వాత అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినాడు. ఆయన మహిమ పొందడం అంటే ఏంటి? ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి వైపున కూర్చున్న తర్వాత, ఆయన మహిమ పొందిన తర్వాత ఆయన పంపిస్తానని వాగ్దానం చేసినాడు. ఇప్పుడు ఎంత ప్రాముఖ్యమైన చూడండి, ఒక మనిషి ఆ జీవ జల నదులతో నింపబడి ఉండడము ఎంతగా దేవుడు ఆశపడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డము ఎంత ఆశపడ్డాడు. అందుకోసం అన్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కానీ అప్పటికైనా మహిమ పొందలేదు కాబట్టి ఇవ్వలేదు. మహిమ పొందిన తర్వాత ఆయన కుమ్మరించినాడు. దేవుని బిడ్డలారా, ఏ పరిశుద్ధాత్మ అయితే జీవ జల నదులకు సూచనగా ఉందో, ఆ పరిశుద్ధాత్మ దేవుడినే మన జీవితాల్లో నిర్లక్ష్యపరిచినట్లయితే మనలో లైఫ్ ఎందుకు ఉంటుందండి? ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నామా? పరిశుద్ధాత్మతో నింపబడుతున్నామా? పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వింటున్నామా? పరిశుద్ధాత్మకు యాక్చువల్గా మన జీవితంలో చోటు ఉందా? యేసుప్రభు అంటున్నాడు, నేను మీ క్షేమం కోసమే నేను వెళ్తున్నాను. నేను వెళ్ళినప్పుడు ఆయన నేను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ గురించి చెప్పినాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయనతో నడుస్తున్నామా? పరిశుద్ధాత్మతో నడుస్తున్నామా? అనుకుంటున్నాం నడుస్తున్నామేమో అని. కొన్నిసార్లు మనం ఇట్లా నోటికి వచ్చిన భాషలు మాట్లాడేసి పరిశుద్ధాత్మతో మనం నడుస్తున్నాం అనుకుంటారు. వ్యక్తితో నడవడం వేరు, హోలీ స్పిరిట్తో నింపబడి ఆయనతో నడవడం వేరు. అది కేవలము భాషలు ఒక వరం మాత్రమే, ప్రవచించడం ఒక వరం మాత్రమే, దర్శనాలు కానీ ఒక వరం మాత్రమే. పరిశుద్ధాత్మతో మనం సహవాసము చేయడము చాలా ప్రాముఖ్యమైంది. యెషయా 44వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? ఐ విల్ పోర్ అవుట్ వాటర్స్ ఆన్ థర్స్టీ ల్యాండ్. దేవుడు ఎక్కడ పడితే అక్కడ నేను నీటిని కుమ్మరిస్తా అని చెప్పట్లేదు. దాహం కలిగిన భూమిపైననే నేను నా నీటిని కుమ్మరిస్తాను అంటున్నాడు. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. మీ సంతానం పైన నా ఆశీర్వాదము, నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ అనుభవంతో లేకుండా ఎవరైనా కానీ ఆధ్యాత్మికంగా క్షీణిస్తారు. దే విల్ డెఫినెట్లీ గో డౌన్ ఇన్ ద స్పిరిచువల్ జర్నీ. ఏ వ్యక్తులైతే హోలీ స్పిరిట్కి ప్రాముఖ్యత ఇస్తారో, హోలీ స్పిరిట్తో నింపబడడానికి ప్రాముఖ్యత ఇస్తారో, హోలీ స్పిరిట్తో నడవడానికి ప్రాముఖ్యత ఇస్తారో, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు చూసినా కానీ ఉబుక్కుతూ ఉంటుంది, ఫుల్ ఆఫ్ లైఫ్ వాళ్ళలో కనబడతా ఉంటుంది. ఎవరైతే పరిశుద్ధాత్మను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో, సహవాసం చేయరో, వాళ్ళ లైఫ్ మీరు చూడండి, ఎప్పుడు చూసినా ఏడ్చినట్టే కనబడుతుంది. ఒక లైఫ్ కనబడదు, వాళ్ళలో సంతోషం ఉండదు, ఒక ఆనందం వాళ్ళలో ఉండదు. They just live like dead people. Yet we call ourselves Christians. మనం క్రైస్తవులను పిలుచుకుంటాం కానీ
మృతతులమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటాం. హౌ కెన్ వీ హ్యావ్ లైఫ్ of God? It is Holy Spirit who brings God's life in us. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క జీవాన్ని మనలో పట్టుకొస్తాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాతనే పరిచర్య చేసినాడు. పరిశుద్ధాత్మ శక్తితోనే ఆయన అరణ్యంలో పరిశుద్ధాత్మ ద్వారానే కొనిపోబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తితోనే వచ్చినాడు. పరిశుద్ధాత్మ ద్వారానే దయ్యాలను నిలగొట్టినాడు. శక్తితో కదిలినాడు. ఆ పరిచర్య అంతా పరిశుద్ధాత్మ పైన ఆయన ఆధారపడ్డాడు. ఆ త్రిత్వంలో రెండో వ్యక్తి అయినప్పటికీ ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎందుకంటే మానవుడిగా వచ్చినాడు. మానవుడిగా ఆ పరిశుద్ధాత్మ పైన ఆధారపడ్డాడు. సంపూర్ణంగా దేవుడైనప్పటికీ హోలీ స్పిరిట్ పైన ఆధారపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వెన్ వాజ్ ఇట్ లాస్ట్ దట్ వీ హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ హోలీ స్పిరిట్? ఇవన్నీ ఉండవు మనకి. ఇవన్నీ మనకు ఉండవు. ఇవన్నీ లేకుండా మనకి లైఫ్ చాలా లివింగ్ ఉండాలి, చాలా ఎక్సైటెడ్గా ఉండాలి, చాలా మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ but we don't want to spend time with a person who came to show us life. యేసు ప్రభు, నేను ఆయన పంపిస్తున్నాను, ఆయనను పొందుకోండి, ఆయనతో నడవండి అని చెప్పినాడు. కానీ మనమందరం ఏం చేస్తూ ఉంటాము? ఎవరైతే మనల్ని నడిపించడానికి వచ్చినాడో ఆయననే మన ప్రవర్తన ద్వారా, నోటి మాటల ద్వారా ఆయన దుఃఖపరుస్తూ ఉంటాం, గాయపరుస్తూ ఉంటాము, మన జీవితాల నుంచి తోసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, దూరం పెడతా ఉంటాం మనం. దాని బిళ్ళారా, మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామా లేదా అని ఎప్పుడన్నా అడిగినామా ప్రశ్న? నా ప్రవర్తన, నా నోటి మాట కానీ, నా వైఖరి కానీ ఇది పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటట్టుగా ఉందని ఎప్పుడైనా ఆలోచన చేసినారా? పరిశుద్ధాత్మను దుఃఖపరిచే బ్రతుకులు బ్రతుక్కుంటా పరిశుద్ధాత్మ యొక్క జీవాన్ని ఎలా పొందుకోగలుగుతాం మనము? ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ ఆ యొక్క జీవముని మనం పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే మనలో ఉన్న ప్రవర్తన కానీ, వైఖరి కానీ అవన్నీ మార్చుకోవాలి. అది మార్చుకోకుండా నేను అనుభవిస్తాను అంటే సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పరిశుద్ధాత్మను ఒకవైపున దుఃఖపరుస్తూ ఉంటాము, ఇంకొక వైపున మంటను చల్లారుస్తూ ఉంటాము. దేవుని యొక్క వేడి మనలో పుట్టించేవాడు పరిశుద్ధాత్ముడు, మండించేవాడు పరిశుద్ధాత్ముడు, జీవమును మనలో కలిగింపచేసేది పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడినే మనము చల్లార్చేటట్టు బ్రతుకుతే, ఆ వేడి వేడి ఆ పొయ్యి మీద నీళ్ళు మనం పారేస్తే ఏమవుతుందండి? పొయ్యి మీద ఆరిపోతుంది, ఆ మంట చల్లారిపోతుంది. అట్లనే మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన వైఖరి ద్వారా, మన నిర్ణయాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరుస్తున్నాము, చల్లారుస్తున్నాము, ఆ మంటను ఆర్పేస్తుంది. కానీ దేవుడు మన దగ్గర కోరేది ఏంటిది? ఎఫెసీ 5వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తాము, మద్యము చేత మత్తులై ఉండకండి కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి. ఇట్ ఈస్ ఏ కమాండ్మెంట్ అండ్ కంటిన్యూస్ టర్మ్ అన్నమాట. అన్ని దినాలలో, అన్ని గడియలలో మీరు హోలీ స్పిరిట్తో నింపబడి ఉండండి అని పౌలు ఎఫెసీ సంఘానికి చెప్పినాడు. ఎప్పుడు చూసినా కానీ బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. అది ఎప్పుడో ఒక రోజు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అన్నట్టు కాదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ థింగ్ అన్నమాట. బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాలలో పరిశుద్ధాత్మతో నింపబడు అంటే ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితము ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఆర్ వి బీయింగ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఎట్ ఆల్ ద టైమ్స్?
దెన్ వాట్ ఆర్ వి బీయింగ్ ఫిల్డ్ విత్? మనం దేని చేత నింపబడుతున్నాం? ఆ ప్రశ్న కూడా వేసుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడతలేం, కానీ దేని చేత నింపబడుతున్నాం? మరి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ఆత్మ అనుసారంగా నడవండి, మీ శరీర కోరికలు నెరవేర్చరు అని ఉంది అక్కడ. శరీర కోరికలు నెరవేర్చకపోవడం అనేది పక్కన పెడదాం, కానీ వాట్ ఈస్ ద ఫోకస్? వేర్ కెన్ వి ఫోకస్? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది స్క్రిప్చర్? వాక్ బై ద స్పిరిట్. ఆత్మను అనుసరించి బ్రతకండి. ఇది ఎన్ఐఎస్బి ట్రాన్స్లేషన్లో వాక్ అని ఉంది, ఎన్ఐవి ట్రాన్స్లేషన్లో ఏమో లివ్ బై ద స్పిరిట్ అని ఉంది. పరిశుద్ధాత్మ చేత బ్రతకండి, అప్పుడు మీ శరీర కోరికలను నెరవేర్చలేదు. మన జయము, మన జీవము దేనిపైన ఆధారపడి ఉందండి? దేవుని ఆత్మ చేత ఎలా నింపబడుతున్నామో, పరిశుద్ధాత్మతో ఎలా సహవాసం చేస్తున్నామో, పరిశుద్ధాత్మతో ఎలా నడుస్తున్నామో, దానిపైన మన యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఆధారపడి ఉంది. ఈ దినాలలో ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ పూర్ణులుగా బ్రతుకుతున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మతో ప్రతి దినము నింపబడుతున్నారు? పరిశుద్ధాత్మతో ఎంతమంది నడిపించబడతా ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా మనం దేవుని జీవము చేత నింపబడాలంటే, మనము దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే, ఆధ్యాత్మికంగా బలిష్టంగా మనం తయారు కావాలంటే, we have to live and walk in the Holy Spirit, be filled with the Holy Spirit. There is no other alternative. దేవుడు, మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే, దాహం కలిగి వచ్చినట్లయితే, నేను ఆ జీవపు ఊటను మీలో పెడతాను అన్నాడు. ఆ జీవపు ఊట దేని గురించి అన్నాడు? పరిశుద్ధాత్మ గురించి అన్నాడు. ఈరోజు మనము ఆర్ వి రియల్లీ ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతున్నామా? పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నామా? పరిశుద్ధాత్మ నింపుదల కోసము ప్రార్థిస్తున్నామా? పరిశుద్ధాత్మతో నడవడానికి ఇష్టత చూపిస్తున్నామా? కొందరు వాక్యం వినేవాళ్ళు ఎట్లా వింటా ఉన్నారంటే, ఇది నాకు తెలియదా? మీకు తెలుసా లేదా అని చెప్పట్లేదు, నేను నడుస్తున్నామా లేదా అని అడుగుతున్నా. నేను నవ్వుతారు. నడుస్తున్నారా లేదా అంటే నవ్వుతారు. తెలుసా లేదా అంటే, అబ్బా నాకు తెలియకపోవడం ఏంటి బ్రదర్, ఎప్పటి నుంచో వింటున్నాం, ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాము. దేవుడు మనకి ఇచ్చేది కేవలం తెలుసుకోవడానికి కాదు, దాని యందు నిలకడగా ఉండడానికి, నడవడానికి, పాటించడానికి. హల్లెలూయా. మూడోది మనం చూసుకున్నట్లయితే, ఎక్కడో మనం చిక్కుపోయినాము. ఆధ్యాత్మికంగా మనము ఎదగట్లేదు అంటే, వీఆర్ ఎంటాంగిల్డ్ సమ్వేర్. ఎక్కడో ఇరుక్కుపోయినాం. కొందరు ఎక్కడ ఇరుక్కుపోతా అంటారంటే, బిజీ అన్నమాట. చాలా బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటారంటే, వాళ్ళకు టైమే దొరకదు. వాళ్ళకి చాలా బిజీ, ఎప్పుడు చూసినా కానీ పనిలలో బిజీగా ఉంటారు. బయటన్నా బిజీగా ఉంటారు, ఆఫీస్లో అన్నా బిజీగా ఉంటారు, ఇంటికి వచ్చినా కానీ కూడా దేంతోనో బిజీగా ఉంటారు. ఆ బిజీగా ఉన్న వాళ్ళు దేవుని యొక్క జీవాన్ని ఎందుకు అనుభవిస్తారండి? వాళ్ళు ఇరుక్కుపోయినారు దాంట్లో. దే ఆర్ ఎంటాంగిల్డ్ అంటే, ఇప్పుడు ఒక వేట చేసేవాడు ఒక నెట్ తీసుకొని వెళ్తాడు. పిచ్చుకల్ని పట్టడానికి ఆ నెట్ ఇట్లా ఇసిరినప్పుడు ఆ పిచ్చుకలు ఆ నెట్లో ఇరుక్కపోతే ఇంకా బయటికి రాలేవన్నమాట. ఎంటాంగిల్డ్ అనమాట. సో చాలామంది ఈ బిజీ లైఫ్లో వాళ్ళు ఇరుక్కుపోయినారు వాళ్ళు. అండ్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళు గ్రహించట్లేదు ఆ యొక్క బిజీ లైఫ్ వాళ్ళని ఎంత ఆధ్యాత్మికంగా బలహీనపరిచి, ఎంత పడిపోయేటట్టుగా చేస్తుందో వాళ్ళు గ్రహించట్లేదు. ఏదో ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అప్పుడు గ్రహిస్తారు, అరే నేను దేవునితో సరిగ్గా గడపలేదు, దేవునితో నేను నింపబడలేదు, దేవునికి నేను చోటు ఇవ్వలేదు, అందుకోసమే ఆధ్యాత్మికంగా నేను బలహీన పడిపోయి ఈ స్థితికి వచ్చినానని చాలా మంది అప్పుడు దుఃఖపడతారు. దేవుని బిడ్డలారా,
ఎక్కడ ఇరుక్కుపోయినాం మనము? వేర్ ఆర్ వి ఎంటాంగిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్? కొందరు చాలా బిజీ లైఫ్లో, ఉద్యోగాలలో, బిజినెస్లలో, బయట ఇంట వంట అంతా మస్తు బిజీగా ఉంటారు. కొందరు అట్లా బిజీగా ఉంటారు. కొందరు ఈ లాక్డౌన్లో మనం చూసుకున్నట్లయితే చాలా సమయం ఉంది, చాలా టైం ఉంది, కానీ ఉన్న సమయాన్ని వ్యర్థమైన దాటికి ఇచ్చి అనవసరమైన దాన్ని మన హృదయాలలో ఆ చెత్తతో, మన హృదయంలో, మన మనసులో చెత్తతో నింపుకుంటూ ఆధ్యాత్మికంగా ఏ వాల్యూ లేని వాటితో ఎక్కువ గడిపి సమయాన్ని పాడు చేస్తూ ఉంటారు. వేస్టింగ్ అవర్ టైమ్ విత్ యూస్లెస్ అండ్ ప్రాఫిటబుల్ థింగ్స్. ఆ కోవలో ఈ దినాలలో చాలా మటుకు మన టీవీలు, మన ప్రోగ్రాంలు, మన స్మార్ట్ ఫోన్లు, మన యూట్యూబ్లు, మన ఫేస్బుక్లు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఏం లేదు. ఎంత ఆధ్యాత్మికంగా అవి పనికొస్తాయో లేదు. వాడండి, యూట్యూబ్ వాడండి, ఫేస్బుక్ వాడండి, మీ టెలివిజన్ వాడండి, కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క చెత్తను తీసుకొని మన హృదయంలో, మన తలకాయలో, మన కిచెన్లో మనము ఒక మూలకు ఒక చెత్త బుట్ట ఉంటుంది కదా, అంత చెత్త అంతా తీసుకెళ్ళి ఆ చెత్త బుట్టలు వేస్తాము. అట్లా మన మెదడులో, మన హృదయంలో పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆ ఫోన్లు కొంతమంది పట్టుకొనే ఉంటారు. ఏం చేస్తుంటారో చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా దైవికంగా వింటున్నారో, లేకపోతే దైవికంగా కట్టుకోవడానికి చదువుతున్నారో, లేకపోతే ఉపయోగకరమైన చేస్తున్నారో, లేకపోతే కాలక్షేపం కోసము కొద్దిసేపు పర్వాలేదు, కానీ దాంట్లోనే మునిగి తేలడము, పట్టిండ్రంటే వదిలేది లేదు. గంటలు గంటలు వ్యర్థమైన చూడడము, వ్యర్థమైన వినడము, వ్యర్థమైన వాటితో సహవాసం చేయడము. ఆధ్యాత్మికంగా ఎలా బలంగా ఉంటాం మనము? ఆ రకంగా ఇరుక్కుపోయిన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా బలంగా ఉండగలుగుతారు చెప్పండి? దేనికైనా కానీ ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఎంతసేపు నేను దీంతో గడపగలుగుతాను, ఎంతసేపు దీనికి నేను చోటు ఇవ్వాలి, దేని తర్వాత దీన్ని ఆపివేయాలి. ఎందుకంటే దోస్ ఆర్ అన్ప్రాఫిటబుల్ థింగ్స్. మనకు ఎటువంటి ఉపయోగము లేదు. అవి నిత్యత్వంకి సంబంధించి ఎటువంటి వాల్యూ లేదు. వాల్యూ లేని దాంతో ఎక్కువ సమయం గడిపితే మనం కూడా, మన జీవితం కూడా వ్యర్థంగా పాడైపోతుంది, వ్యర్థపాలైపోతుంది. అందుకోసమే ఈ వ్యర్థంగా గడిపే వాళ్ళు సమయం అంతా, మంచి సమయాన్ని పాడు చేసుకుంటూ వ్యర్థమైన దాంతో నింపబడుతున్న వాళ్ళు, వాళ్ళకి టైం లేదు. దేనికి టైం లేదు? దేవునితో గడపడానికి టైం లేదు, వాక్యం వినడానికి టైం లేదు, ఒంటరిగా దేవునితో సాలిట్యూడ్లో ఎవరు కాదు, నేను నా దేవుడే, నేను నా దేవునితో నేను పోయి కూర్చుంటాను, నిల్చుంటాను, నడుస్తాను, నేను దేవునితోనే ఉంటాను లేదు. ఆరాధన లేదు, మెడిటేషన్ లేదు, వ్యక్తిగతంగా ఎలాగున్నామో రిఫ్లెక్షన్ లేదు. ఎట్లా బాగుపడతామండి మనము ఆధ్యాత్మికంగా? ఆధ్యాత్మికంగా ఎలా బాగుపడతాం మనము? నో టైం బ్రదర్. టైం లేదు, దేవునితో గడపడానికి టైం లేదు, వాక్యంలో ధ్యానంలో టైం లేదు, ఆరాధనలో టైం లేదు, ఒంటరిగా దేవునితో గడిపేది లేదు, ఆరాధనలో గడిపేది లేదు, వ్యక్తిగతంగా ఎట్లున్నామో పరీక్షించుకోవడానికి సమయం లేదు. కానీ ఒక్కసారి దీన్ని వచ్చినాము అంటే వదిలేది లేదు. ఏంటిది? మన ఫోన్లు కానీ, మన టీవీలు కానీ, మన ల్యాప్టాప్లు కానీ వాడండి. ల్యాప్టాప్ వాడండి, ఫోన్ వాడండి, టెలివిజన్ వాడండి, కానీ లిమిట్లో వాడండి. రెండోది, ఉపయోగకరమైన దానికోసమే వాడండి. ఆధ్యాత్మికంగా కట్టేదానికోసం వాడండి, కానీ వాటిని లోకపరమైన అన్నీ చూసుకుంటా, వ్యర్థమైన అన్నీ చూసుకుంటా, లిమిట్ దాటి ఆ చెత్తతో మనం నింపబడుతున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా మనం బలహీన పడిపోతాము. We will become weak spiritually because we are feeding ourselves with unprofitable things. ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు,
ఆ చిన్న బిడ్డలకు ఫీడింగ్ ఇవ్వకపోతే ఏమైపోతుందండి? సరైన ఆహారం లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు బలహీన పడిపోతారు, రోగపాలవుతారు. ఫీడింగ్ మనం ఏం చేస్తున్నాము? రాంగ్ థింగ్స్తోని మన మైండ్ని, హార్ట్ని ఫీడ్ చేస్తున్నాం మనం. అందుకోసము బలహీన పడిపోతా ఉన్నాం. ఆధ్యాత్మికంగా మనము వీక్ అయిపోతా ఉంటున్నాము. వేర్ ఆర్ వి ఎంటాంగిల్డ్ బ్రదర్స్? కొన్నిసార్లు ఏమో గమనించండి, మన పని పాటలలో మనం ఏం చేస్తున్నాము? బిజీ అయిపోతున్నాము. లేకపోతే వ్యర్థమైన వాటితో సమయం అంతా కాలక్షేపం చేసి ఉడాయించేస్తూ ఉన్నాము. దేవునికి సమయం లేదు, దేవునికి సంబంధించిన దేనికి సమయం లేదు. లేకపోతే వేటినైతే మనం ఒకప్పుడు విడిచిపెట్టినామో అదే వాటిలో మనం ఇరికిపోయినామేమో. ఒకప్పుడు వీటన్నిటి మనం విడిచిపెట్టి వచ్చినాం మనం. కానీ ఇప్పుడు ఏమైపోయినాము? దానికి బానిసలం అయిపోయినామేమో. మనం పరీక్షించుకోవాలి దేవుని బిడ్డలారా. 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఫర్ దే హ్యావ్ ఎస్కేప్డ్ కరప్షన్ ఆఫ్ ద వరల్డ్ బై నోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు ఈ లోకంలో ఉన్న చెడుతనాన్ని తప్పించుకున్నారు. ఎలా తప్పించుకున్నారు? ఒకరి గురించి మాట్లాడుతున్నాడు, ఒక రకమైన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఈ లోకంలో ఉన్న చెడుతనాన్ని వాళ్ళు తప్పించుకున్నారు. ఎలా తప్పించుకున్నారు? యేసు ప్రభుని తెలుసుకోవడం ద్వారా, అంగీకరించడం ద్వారా వాళ్ళు తప్పించబడ్డారు, తప్పించుకున్నారు. కానీ ఏం చేసినారు తర్వాత? అండ్ ఆర్ అగైన్ ఎంటాంగిల్డ్ ఇన్ ఇట్ అండ్ ఓవర్కమ్. వాళ్ళు మరలా అవే వాటిలో ఇరుక్కుపోయి పడిపోయినారు అని ఉంది అక్కడ. తర్వాత వారి స్థితి మొదటి స్థితి కంటే చాలా భయంకరంగా అయిపోయింది అని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారు ఆ నీతి కలిగిన మార్గము తెలుసుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఈ సామెతను ఆ పేతురు గారు తీసుకుంటున్నారు. ఒక కుక్క వామిటింగ్ చేసిన తర్వాత అదే ఆ వామిటింగ్ని మళ్ళీ తింటుందంట. చాలా మంది ఏవైతే మనం వదిలిపెట్టి క్రీస్తును వెంబడించడం స్టార్ట్ చేసినామో తిరిగి వాటిలోనే మనం పడిపోతే ఆ క్రీస్తులోన జీవం ఇంకా మనలో ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ. ఒక పంది, ఆ పందిని ఎంత మనము కడిగి ఎంత శుద్ధి చేసినా కానీ అది తిరిగి ఎక్కడికి వెళ్తుంది? అది మట్టిలోనే, బురదలోనికే వెళ్తుంది. సో వెన్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ వీఆర్ లూజింగ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. బహుశా మనమందరము ఈ ప్రశ్న వేసుకోవాలి. దేంట్లో అయినా బిజీ షెడ్యూల్లో ఇరికిపోయినామా? మనము వ్యర్థంగా మన సమయంను, కాలాన్ని మనము గడిపేస్తూ వ్యర్థమైన వాటితో ఫీడింగ్తో మనము మన బ్రతుకుని పాడు చేసుకుంటున్నామా? లేకపోతే మనము వేటినైతే విడిచిపెట్టినామో క్రీస్తుని వెంబడించడానికి మరలా వాటి వైపునే వెళ్ళిపోయి తిరిగి వాటిలోనే బానిసలైపోయినామా? పడిపోయినామా? చోటిచ్చినామా? మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత మనకుంది. సాతాను వాని ప్రయత్నం అంతా ఏంటి తెలుసా? వేటినైతే మనం క్రీస్తు కోసం విడిచిపెట్టినామో తిరిగి వాటిలోనే మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు. దాంట్లోనే విరుక్కుపోయేటట్టుగా వాడు చేస్తాడు. దాంట్లోనే మనము దేవునికి దూరంగా అయ్యేటట్టుగా చేస్తాడు. దాంట్లో వెళ్ళిపోయేటట్టుగా, దేవుణ్ణి గాయపరిచేటట్టుగా చేస్తాడు. ఎప్పుడైతే దేన్నైతే విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించున్నామో మరలా క్రీస్తుని విడిచిపెట్టి దానికోసం వెళ్తామో అప్పుడు ఎవరికి గాయం కలుగుతుంది? దేవునికి గాయం కలుగుతుంది. కాబట్టి వాడు అటువంటి ప్రయత్నాలు సాతాను చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రశ్న వేసుకుందామా? మనం ఏమైనా ఆ రీతిగా మనం ఉన్నామా అని ప్రశ్న వేసుకుందామా? ఏమైనా మన జీవితంలో యేసయ్య కోసం వదిలిపెట్టుకుని తిరిగి మనం తెచ్చుకున్నామా? లేకపోతే మరలా అట్లా బ్రతుకుతున్నామా? ఎందుకు ప్రశ్న వేసుకోకూడదు? చివరిది 4వది మనం చూసుకొని మనం ముగించుకుందాం.
ఎందుకు మనము ఆధ్యాత్మికంగా బలహీన పడిపోతున్నాము అంటే, సరైన వాళ్ళతో సహవాసం చేస్తే ఆధ్యాత్మికంగా బలం పడతాము. వ్యర్థంగా బ్రతికేటోళ్ళు, వ్యర్థంగా మాట్లాడేవాళ్ళు, వ్యర్థంగా తలంచేవాళ్ళు, ఒక లోకపరంగా బ్రతికేవాళ్ళు, తప్పుడు త్రోవలో పోయేవాళ్ళు, వాళ్ళతో మనం సహవాసం చేసినట్లయితే, వాళ్ళతో ఎక్కువ సమయం మనం గడిపినట్లయితే, మనం కూడా మన మంచి ప్రవర్తనను పోగొట్టుకుంటాము, మంచి ప్రయాణాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to focus on people that we hang out with. ఎటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నామో, సమయాన్ని గడుపుతున్నామో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం చూద్దాం. 6వ వచనం నుంచి 9వ వచనం. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ నేను మీతో మాట్లాడుతాను. ఇది ఒక ధర్మశాస్త్రం నుంచి తీయబడింది, ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. దేవుడు చాలా తీవ్రంగా పరిగణించినాడు ఇది. చూడండి, 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ద్వితీయోపదేశ కాండము. If you are very own brother or your son or daughter or wife you love or your closest friend, ఎవరైనా కానీ, మీ సహోదరుడు కానీ, మీ కుమారుడు కానీ, కూతురు కానీ, మీ భార్య కానీ, లేకపోతే మీ క్లోజ్ స్నేహితుడు కానీ, ఎవరైనా కానీ వచ్చి మిమ్మల్ని సీక్రెట్గా ఎంటైజ్ చేయడం అంటే కొద్దిగా ప్రేరేపించడం అన్నమాట. ఎటువంటి ప్రేరేపణ? చలో మనం వెళ్దాం, వెళ్ళి ఆ దేవతలను మనం ఆరాధన చేద్దాము, ఆ దేవుణ్ణి మొక్కుదాము అని ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని శోధించినట్లయితే, ఇది చేద్దాము అది చేద్దాము అని ఒకవేళ శోధించినట్లయితే, 8వ వచనంలో మీరు చూడండి, అటువంటి దానికి మీరు లొంగకండి, వినకండి, ఏ కనికరం చూపెట్టకండి, వాళ్ళని స్పేర్ చేయకండి, వాళ్ళని డిఫెండ్ చేయకండి. మీరు యు మస్ట్ సర్టన్లీ పుట్ దెమ్ టు డెత్, వాళ్ళని మరణానికి అప్పచెప్పండి అంటున్నాడు. అంటే ఎంత సీరియస్గా ఈ విషయాన్ని దేవుడు పరిగణిస్తున్నాడు చూడండి, విగ్రహారాధన విషయంలో. అది కానీ దీని వెనకాల దాగున్న ప్రిన్సిపల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇఫ్ ఎనీవన్ కమ్స్, ఎ బ్యాడ్ కంపెనీ కమ్స్ అండ్ టెల్స్ యూ లెట్ us గో దేర్, లెట్ us డూ దిస్. ఈ దినాలలో ఇక్కడ మనం విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ మనము ఇటువంటి సహవాసము కలిగి ఏవైతే చేయకూడదో అది చేస్తున్నామేమో. ఉత్తగానే వ్యర్థంగా గడపడము, వ్యర్థంగా మాట్లాడడము, దీనికోసము దానికోసం. ఇక్కడ సహవాసం గురించి మాట్లాడు. ఒకవేళ అటువంటి వారు వచ్చి ఇది చేద్దాము అది చేద్దామంటే వాళ్ళకు మీరు చోటు ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళకు మీరు వినడానికి వీల్లేదు, వాళ్ళ మాట మీరు వినడానికి వీల్లేదు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. దినం రాత్రి ఆధ్యాత్మికంగా లేని వారితో మనం సహవాసం చేస్తాము. దేవుని గురించి మాటలు ఉండవు అక్కడ, దేవుని యొక్క ఫోకస్ ఉండదు అట సహవాసంలో. ఎక్కడ తిరుగుదామా, ఎక్కడ కాలక్షేపం చేద్దామా, ఏది కొనుక్కుందామా, వాళ్ళ గురించి మాట్లాడతారు, వీళ్ళ గురించి మాట్లాడతారు. అక్కడ దేవుని గురించి మాటలు ఉండవు. దేవుని బిడ్డలారా, ఏదైనా అవసరం వస్తే 2 మాటలు మాట్లాడండి, కానీ దినం రాత్రి వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటా, వ్యర్థంగా మాట్లాడి సమయాన్ని గడిపే వాళ్ళతోటి సమయం గడుపుకుంటా, లోకం వెంబడించే వారితోటి మనము ఒకవేళ ఎక్కువ సమయం మనం గడిపినట్లయితే ఒకరోజు ఏమైపోతుందంట, మనం కూడా వాళ్ళలాగా తయారైపోతాము. డోంట్ బీ మిస్లెడ్, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. మోసపోకుడి, మంచి ప్రవర్తన చెడు సహవాసంతో పాడైపోతుంది. దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి ఎదిగే వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపాలి, దేవుణ్ణి వెతికే వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపాలి. ఉత్తగానే మన సమయాన్ని దొంగిలించే వాళ్ళతోటి మనం గడపద్దు. దేవుని గురించి మాట్లాడని వారితో ఎక్కువ గడపద్దు. నిత్య రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి ఫోకస్ లేని వాళ్ళతో ఎక్కువ గడపద్దు. చాలా మంది బంధువుల్లో కానీ, ఇంటి వాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ ఎక్కువ టైం ఉడాయిస్తూ ఉంటారు. ఏందో మాట్లాడుతుంటారు, ఏమో చేస్తుంటారు. అంటే దాంట్లో ఒక వాల్యూ లేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ సహవాసము అది మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో పనికి రావట్లేదు అని చెప్తున్నాను నేను.
ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ మీ టు డెవలప్. అందుకోసమే నేను వాళ్ళలాగా తయారైపోతున్నాను. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో నేను కూడా అట్లా మాట్లాడడం, వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారో నేను అట్లా తిరగడం, వాళ్ళు ఎట్లా ఆశపడుతున్నారో నేను అట్లా ఆశపడడం, నేను వాళ్ళలాగా తయారైపోతున్నాను. నన్ను బ్రతికించిన దేవుడిని మర్చిపోయి, ఆ జీవాన్ని కోల్పోయి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కోల్పోయి నేను లోకస్తుడిగా తయారవుతున్నానంటే కారణం ఏంటి? I'm spending time with those people who don't focus on God. దేవుని పైన దృష్టి వాళ్ళకు ఉండదు. దేవుని పైన దృష్టి లేని వారితో ఎక్కువ గడపడం ద్వారా నేను ఏం చేస్తున్నాను? సాతానికి చోటునిస్తున్నాను, లోకానికి చోటునిస్తున్నాను, ఆధ్యాత్మికంగా చల్లారిపోవడానికి నేను చోటిస్తున్నాను. నా ప్రవర్తన కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అది. దేవుని బిడ్డలారా, ఒక దినంలో సమయాన్ని ఎలా గడుపుతున్నాము, ఎవరితో గడుపుతున్నాము, ఎటువంటి వారితో గడుపుతున్నామో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు ఉత్తగానే వ్యర్థంగా మాట్లాడి మన సమయం అంతా తినేటట్టుగా ఉంటే, ఉత్తగానే వ్యర్థమైన దానిపైన దృష్టిని తీసుకుని వెళ్తున్నట్లయితే మనము అరికట్టవలసింది, ఆపివేయాల్సిన అవసరత మనకుంది. వి షుడ్ పుట్ అన్ ఎండ్ టు దోస్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ సమయం ఎవరితో గడపాలా? మనము దేవుడిని నిజంగా వెతికే వారితో మనము గడపాలి. అదే పౌలు తిమోతితో అంటాడు, యవనేచ్ఛలను వీడిపో తిమోతి, శుద్ధ హృదయముతో ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో అటువంటి వారితో సహవాసం చేస్తూ నీతిని వెతుకు, విశ్వాసం వెతుకు, ప్రేమను వెతుకు, సమాధానాన్ని వెతుకు. నువ్వు వ్యర్థమైన వారితో నువ్వు సహవాసము చేయకు, కానీ శుద్ధ హృదయముతో దేవుని నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని, దేవునికి సంబంధించిన వాటిని వెతుకుతున్న వారితో కలిసి నువ్వు వెతుకు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం ఆధ్యాత్మికంగా ఎందుకు పడిపోతున్నాం తెలుసా? బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్. తప్పుడు ప్రజలతో ఎక్కువ సమయమును మనం కేటాయిస్తున్నాం కాబట్టి మనం బలహీన పడిపోతూ ఉంటాం. అది రిలేటివ్స్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన చుట్టూ ఉన్న మన కాలనీ వాస్తులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. మేబీ వీఆర్ జస్ట్ వేస్టింగ్ అవర్ టైం. కొద్దిసేపు గడిపే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇక దినం రాత్రి ఎలా తీయడం అంటే అది తప్పు కదా. అది వాళ్ళతోనే టైం అంతా గడిపేది. ఒక పరిశుద్ధులతోని, దేవునితో గడిపే వాళ్ళతోని గడపకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో సహవాసం చేయకుండా. ఇక్కడ చర్చిలో చాలా మంది ఉన్నారు అట్లా. కనబడరు, దొరకరు, చిక్కరు, దొరకరు వాళ్ళు. సంతోషం అట్లీస్ట్ మనకు స్క్రీన్లోనే కనబడుతున్నారు కొంతమంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలే మనల్ని ప్రోత్సహించేది, దేవుని బిడ్డలే మనల్ని బలపరిచేది. మనం పడిపోతుంటే లేవనెత్తేది దేవుని బిడ్డలే, మనం బలహీన పడుతుంటే బలపరిచేది దేవుని బిడ్డలే, మనకు అవసరమైతే ప్రార్థన చేసేది దేవుని బిడ్డలే, సహాయం చేసేది దేవుని బిడ్డలే. వాళ్ళతోనే గడపకుండా వ్యర్థమైన వాళ్ళతో మనం గడిపినట్లయితే మనం వాళ్ళలాగా తయారవుతామా లేదా? హల్లెలూయా. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా ఎందుకు క్షీణిస్తున్నామో చూస్తున్నాము. ఈ 4 ఏరియాస్ని మనం సరిదిద్దుకున్నట్లయితే నేను అనుకుంటున్నాను, తప్పకుండా ఆధ్యాత్మికంగా ఒక రివైవల్ అనేది మన జీవితంలో మనం చూస్తాము. ఏ 4 విషయాలు? అన్నిటికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించే దాంట్లో మనం గడపాలి. వి షుడ్ లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ప్రేమిస్తున్నాం కదా అని ఊహించుకొని బ్రతకడం కాదు. ప్రేమించడం అంటే తెలుసుకోవడం కాదు. ప్రేమించడంలో మనం గడపాలి. ఆమేన్. రెండోది, లోతైన ఆధ్యాత్మికమైన అనుభవంలోకి పోవాలనే ఆలోచన ఉంటే దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరము, ఆశీర్వాదము పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసం చేయాలి. షార్ట్ కట్స్ లేవు దేవుని బిడ్డలారా.
పరిశుద్ధాత్మలో నడవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. హోలీ స్పిరిట్కి ఆ ప్రయారిటీ మనం ఇవ్వాలి. మనం చూసిన మూడోది ఏంటిదంటే, దేంట్లో అయితే మనం ఇరుక్కుపోయినామో అది గ్రహించి వాటి నుంచి వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్. హల్లెలూయా. వాటి అన్నిటి నుంచి మనం బయటికి రావాలి. నాలుగోది, ఎవరితో ఎంత ఉండాలనో నేర్చుకోవాలి. ఎవరితో ఎక్కువగా ఉండాలనో అలవాటు చేసుకోవాలి. ఆ గ్రహింపు, ఆ జ్ఞానాన్ని మనం దేవుణ్ణి అడగాలి. ఎవరితో ఎక్కువ గడపకూడదు అంటే, దేవుని గురించి ఎక్కువ తలంచని వాళ్ళు, దేవుని గురించి ఎక్కువ మాట్లాడని వారు, దేవుని రాజ్యం గురించి ఎక్కువ, వాళ్ళతో అంత సమయం మనం గడపవలసిన అవసరత ఉందా? లేదు. అంతసేపు మాట్లాడవలసిన అవసరం ఉందా? లేదు. అంతగా సహవాసం చేయవలసిన అవసరం ఉందా? లేదు. అట్లా ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలలో మనల్ని మనం సరి చేసుకుందాము. ఒకవేళ ఆధ్యాత్మికంగా ఒకరోజు ఈ రీతిగా మనం సరి చేసుకోకపోయినట్లయితే, ఒకరోజు ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు సిగ్గుకరంగా నిలబడిపోతాము. ఓడిపోయిన పరిస్థితి వస్తుంది. ఓటమి వస్తుంది. అప్పుడు బాధపడే లాభం లేదు. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకుందాము. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ ఆల్.